ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ అమెరికాను మళ్లీ ప్రపంచంలోనే నెంబర్ 1గా చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన సంచలన నిర్ణయాలు తీసుకునేందుకు ఏమాత్రం వెనకాడడం లేదు. అయితే ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల అమెరికా పౌరులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలపైన ఆ ఎఫెక్ట్ పడుతోంది. ఇప్పటికే అమెరికాలో ఉద్యోగాల కోతలు, ప్రపంచ దేశాలపై ట్యాక్సులు పెంచడం, అమెరికా వీసా నిబంధనల్లో మార్పులు వంటి సంచలన నిర్ణయాలకు తెరలేపిన డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా 41 దేశాలకు చెందిన పౌరులు అమెరికాలోకి అడుగు పెట్టకుండా ట్రావెల్ బ్యాన్ విధించేందుకు సిద్ధమయ్యారు. ప్రపంచంలోని 41 దేశాల ప్రజలపై అమెరికాలోకి అడుగు పెట్టకుండా ప్రయాణ ఆంక్షలు విధించాలని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఒక ఇంటర్నల్ మెమో కూడా బయటకొచ్చినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే మొత్తం ఈ 41 దేశాలను 3 గ్రూపులుగా విభజించనున్నారని సమాచారం. మొదటి గ్రూపులో 10 దేశాలను చేర్చనున్నారు. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, సిరియా, క్యూబా, ఉత్తర కొరియా లాంటి 10 దేశాలకు చెందిన పౌరులకు అమెరికా వీసాల జారీ చేయడం పూర్తిగా నిలిపివేయనున్నారు. ఇక రెండో గ్రూపులో ఎరిట్రియా, హైతీ, లావోస్, మయన్మార్, దక్షిణ సుడాన్ వంటి దేశాలను చేర్చినట్టు తెలుస్తోంది. ఇలాంటి దేశాలపై పాక్షిక ఆంక్షలు అమలు చేయనున్నారు. ఈ దేశాలకు చెందిన పౌరులకు పర్యాటక, విద్యార్థి వీసాల వంటివి జారీ చేయకూడదని భావిస్తున్నారు. అయితే వీటికి కొన్ని మినహాయింపులను ప్రకటించే అవకాశాలున్నాయి. మరోవైపు మూడో గ్రూపులో పాకిస్తాన్, భూటాన్తో సహా మొత్తం 26 దేశాలు ఉన్నట్లు సమాచారం. ఈ దేశాలు 60 రోజుల్లోపు తమ లోపాలను పరిష్కరించుకోవడానికి అవకాశమిస్తారు. ఒకవేళ ఆ దేశాలు ఆ ప్రయత్నాలు చేయడంలో విఫలమైతే అక్కడి పౌరులకు వీసా జారీని పాక్షికంగా నిలిపేయాలని అమెరికా యంత్రంగా భావిస్తున్నట్లు ఆ మెమోలో ఉంది. అయితే ఈ లిస్టును అమెరికా మీడియా సంస్థలు వెల్లడించగా ఆ జాబితాలో మార్పులు ఉండొచ్చంటూ అమెరికా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆమోదించిన తర్వాత అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఎప్పుడు ఏ పిడుగు పడుతుందో తెలియక ప్రపంచ దేశాల్లోని పౌరులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇక ఇదే క్రమంలో అమెరికాకు వెళ్లాలనుకునే వారి సంఖ్య తగ్గిపోతుందని ఒక ప్రైవేట్ ఏజెన్సీ సంస్థ చేసిన సర్వేలో తెలిసింది.